మహా ఏనుగు అడవికి రాజు. కానీ ఒక్కరోజు ఒక చిన్న ముసలి చేతిలో అసహ్యంగా చిక్కుకుంది. బలం పనిచేయలేదు, అహంకారం నిలబడలేదు. చివరికి అది దేవుణ్ణి పిలిచింది. ఆ పిలుపు విని సాక్షాత్తు మహావిష్ణువు దిగివచ్చాడు. ఇది కేవలం ఒక ఏనుగు కథ కాదు, భక్తి ఎంత గొప్పదో తెలిపే మహాపురాణ గాథ. అహంకారం కరిగిపోయినప్పుడు దైవం ఎలా ప్రత్యక్షమవుతుందో చెప్పే కథ గజేంద్ర మోక్షం. ఒకప్పుడు త్రికుట పర్వతాల మధ్య అందమైన అడవులు ఉండేవి. ఆ అడవిలో గజేంద్రుడనే మహా ఏనుగు జీవించేది. అతడు బలవంతుడు, గర్విష్టి, అడవికి రాజులా జీవించేవాడు. ఒక మండే మధ్యాహ్నం గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి ఒక విశాలమైన సరస్సు దగ్గరకు వెళ్ళాడు. ఆ సరస్సు తామర పూలతో నిండి ఉంది. చల్లని నీటిలోకి దిగిన గజేంద్రుడు ఆనందంగా స్నానం చేయడం ప్రారంభించాడు. కానీ ఆ సరస్సులో ఒక భయంకరమైన ముసలి దాగి ఉంది. ఒక్కసారిగా ఆ ముసలి గజేంద్రుడి కాళ్ళను బలంగా పట్టుకుంది. గజేంద్రుడు తన సంపూర్ణ బలంతో బయటకు రావడానికి ప్రయత్నించాడు. అడవి మొత్తం కంపించింది. కానీ రోజులు గడిచాయి. బలం తగ్గిపోతుంది. అహంకారం విరిగిపోయింది. తనను కాపాడేది తన శక్తి కాదని అతనికి అర్థమైంది. అప్పుడు గజేంద్రుడు ఒక తామర పువ్వును తీసుకొని ఆకాశం వైపు చూసి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. నారాయణ, నన్ను రక్షించు. ఆ పిలుపు వైకుంఠ వరకు చేరింది. భక్తుడు ఆర్తిని విన్న మహావిష్ణువు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. గరుత్మంతునిపై అధిరోహించి సుదర్శన చక్రంతో అక్కడికి చేరుకున్నాడు. మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే ముసలి సంహారమయ్యింది. గజేంద్రునికి విముక్తి పొందాడు. గజేంద్ర మోక్షం మనకు చెప్పేది ఒకటే: మన బలం, మన అహంకారం, మన సంపద ఏదో ఒక రోజు మనల్ని వదిలిపెట్టి పోతాయి. కానీ నిజమైన భక్తి మాత్రమే దేవుణ్ణి మన దగ్గరకు తీసుకువస్తుంది. అందుకే కష్టకాలంలో మనిషి ముందుగా గుర్తు చేసుకోవాల్సిన దైవాన్ని. భక్తితో పిలిస్తే దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.